గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ నాయకులు స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. వ్యక్తిగతంగా ఎవరికి వారు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. మన పరిసరాలను మాత్రమే శుభ్రం చేసుకోవాలన్న సంకల్పంతో అక్టోబర్ 2, 2014న గాంధీ జయంతిని పురస్కరించుకొని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా మోదీ స్కూల్ విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకురావడం జరిగిందని, మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. ఒక పక్క స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా ఇంకొక పక్కన ఎక్కడెక్కడ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చాడు. ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు. మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే, మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం. ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది. ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది. స్వచ్ఛ భారత్ అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది ఓ ప్రజా ఉద్యమమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలందరి సహకారంతోనే దేశంలో స్వచ్ఛత సాధించగలమన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. స్వచ్ఛ భారత్ అనేది ఒక రోజు కార్యక్రమం కాదని, వ్యక్తిగతంగా ఎవరికి వారు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన దేశంలో అనేక రకాల అభివృద్ధి చెందినప్పుడు కూడా స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం లేని కారణంగా, ప్రజల సహకారం అందని కారణంగా, ప్రజలు బాధ్యత తీసుకోని కారణంగా ప్రభుత్వం తరఫున పారిశుభ్ర కార్మికులు ఎంత పరిశుభ్రం చేసినప్పటికీ కూడా అది విజయవంతం కావటం లేదు. కాబట్టి ప్రజల భాగస్వాములు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితము ప్రారంభించారు. ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, సీనియర్ అఫీషియల్స్ కూడా అందరూ కూడా ఈరోజు తమ తమ కార్యాలయాలలో, తమ తమ పరిసర ప్రాంతాలలో, తమ తమ ఖాళీలలో, చివరికి వస్తే తమ తరగతి గదుల్లో విద్యార్థులు కూడా ఈ స్వచ్ఛ భారత్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇందులో భాగస్వాములవుతూ ఈరోజు స్వచ్ఛ భారత్ పాటిస్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని పిలుపుతో దేశంలో పలువురు రాజకీయ నాయకులు స్వచ్ఛ అభియాన్లో పాల్గొన్నారు.